అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలగట్ల రోడ్డు, కర్నూలు బైపాస్, కర్నూలు కలగట్ల రోడ్డు. నా పేరు లక్ష్మి. నా బాబు 2 రోజులు అవుతుంది కలిపి. ఇక్కడ ఉండేది నాకు తెలియడం లేదు. దయచేసి అధికారులందరూ నాకు హెల్ప్ చేసి నా బాబు ఎక్కడున్నాడో తెచ్చివ్వండి. మీ కాళ్ళ వేళ్ళ నా బాబు బాగా హుషారు. వారం పొద్దున పోయినాడు, 9 గంటల వెళ్ళినాడు. బయటికి డ్యాన్స్ క్లాస్ కనిపోయినారు. వాళ్ళ అక్క బాబు ఇద్దరు వెళ్ళినారు. ఆయన ఒక్కడే బయటికి వచ్చి ఒక్కడే వెళ్ళిపోయినాడు. ఎక్కడికి వెళ్ళినాడో ఎవరికి ఆచోకి ఇప్పటి వరకు తెలియడం లేదు. ఎక్కడున్నాడు అనేది కూడా తెలియడం లేదు. పోలీస్ వాళ్ళకి, డిపార్ట్మెంట్కి మేము ఫిర్యాదు చేసినాం. వాళ్ళు కూడా స్పందిస్తున్నారు. కానీ ఎక్కడికి అనేది ఇంకా ఇప్పటికీ నా బాబు గురించి ఆచోకి తెలియడం లేదు. ఎక్కడున్నా దయచేసి నా బాబును వెతికి పెట్టండి అని మీకు అందరికీ తెలియజేస్తూ, ఆదివారం నుంచి 2 రోజులు అవుతుంది. ఈ రోజుకి 2 నైట్ 2 పగులైనా నా బాబు ఆచోకి తెలియడం లేదు. ఈ రోజంతా గడిస్తే 3వ రోజు, 3 పగులు 2 నైట్ అయినా కానీ నా బాబు గురించి ఎక్కడ ఎవరికే కానీ కనిపించకుండా ఉన్నాడు. ఎవరైనా దగ్గర పెట్టుకొని పంపించకుండా ఉన్నారా, లేకుంటే ఎవరన్నా తీసుకొని పెట్టుకొని వదలకుండా ఉన్నారా? దయచేసి వెతికి పెట్టమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా. హుషారు ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. ఆయనకు నా నెంబర్ గురించి తెలుసు. మేము ఏది ఉన్నా నాతో షేర్ చేస్తాడు. నాతో బాగానే ఉన్నాడు. మార్నింగ్ నార్మల్గానే లేచి అందరం ఎవరు వెళ్ళినాము. నా పని కొద్ది నేను వెళ్ళినా. వాళ్ళ డ్యాన్స్ హాలిడేస్ అవడంతో డ్యాన్స్ క్లాస్కి వదిలిపెట్టినాను. వాళ్ళు బాగానే వెళ్ళినాడు. అక్కడి నుంచి మిస్ అయినాడు. ఎక్కడికి వెళ్ళిండేది ఇంకా ఇప్పటి వరకు ఆచోకి తెలియడం లేదు. కెమెరాలో డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం చూసినారు. తర్వాత పైకి వెళ్ళినాడు, కిందికి వచ్చి చాక్లెట్ తీసుకున్నాడు. మళ్ళీ ఒక బాబు ఆయనతో పాటు ఈయన ఇద్దరు కిందికి వచ్చి చాక్లెట్ తీసుకొని పైకి వెళ్ళినారు. మళ్ళీ పైన నుంచి ఒక మాస్టర్ వస్తూ ఉంటే ఆయనతో పాటు కిందికి వచ్చినారు. మళ్ళీ ఆయనతో పాటు ఆయన టీ తాగుతూ ఉంటే ఆయనతో పాటు మళ్ళీ పైకి వెళ్ళినారు. ఆ తర్వాత ఒక 1/2 అవర్ డ్యాన్స్ క్లాస్ ప్రాక్టీస్ చేసినాడు. తర్వాత కిందికి ఒక బాబు ఈయన ఇద్దరు కిందికి వచ్చి బాబుకి బాయ్ చెప్పి ఈయన ఆటో ఎక్కి వెళ్ళినాడు. సీసీ కెమెరాలో అది మాత్రమే మాకు డీటెయిల్స్ కనిపిస్తుంది. దాన్ని పట్టే మా బాబు ఎక్కడన్నా ఎవరి దగ్గరన్నా బందీగా ఉన్నాడా, లేకపోతే ఏమనేది అర్థం అవుతలేదు. మా బంధువులు మొత్తం కాల్ చేసి మాట్లాడుతున్నాము. ఎవరిని అడిగినా మేము చూస్తాము కానీ ఇక్కడికి రాలేదు, ఇక్కడికి వస్తే మేమెందుకు చెప్పమని మా బంధువులు అంతా అంటున్నారు. ఆల్రెడీ డిపార్ట్మెంట్ కానీ సాధ్యమైన కాడికి మాకు హెల్ప్ చేస్తున్నారు. మీడియా వాళ్ళు కూడా మాకు ఫుల్ సపోర్ట్గా ఉంటున్నారు. కానీ ఎక్కడుండేది డిపార్ట్మెంట్కి మళ్ళీ ఒక్కసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ నా బాబుని నాకు తెచ్చిపెట్టమని కోరుకుంటూ, ఎక్కడుందో నా బాబుని నాకు చేర్చండి అని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.